నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. చిన్న చిన్న తగాదాలు ఒక్కోసారి చిలికి చిలికి పెను తుఫానులుగా మారుతూ ఉంటాయి. ఒకసారి మనం ఆ తగాదాల తుఫానులో చిక్కుకున్నామంటే బయటపడడం కష్టం. చాలాసార్లు మన వాదనలు తగాదాలు అల్పమైన విషయాలపైనే జరుగుతూ ఉంటాయి. మన తప్పును ఒప్పుకునేందుకు మనకి అహం అడ్డొస్తుంది. ఈ అహంకారంతోనే మనం చేసిందంతా కరెక్ట్, అన్ని తప్పులకి ఎదుటివారే కారకులని భావిస్తూ తృప్తి పడుతూ ఉంటాం. అహంకారం, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం అన్న పదాల మధ్య విభజన రేఖని అందరూ అర్థం చేసుకోలేరు. వాదాలు, వివాదాలు, వాటి వల్ల ఎడమొహం పెడమొహం కావడం అన్ని రకాల సంబంధాల్లోనూ జరుగుతూ ఉంటుంది. ముందే కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వెలుగు రేఖలు కార్యక్రమానికి స్వాగతం. బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా మనల్ని అలరిస్తున్న ఆర్టిస్ట్ మహతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి మహతి గారిని అడిగి ఆవిడ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మహతి గారు. నమస్తే. బాగున్నారా? సూపర్. సో మరి మహతి గారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కొంచెం మాకు చెప్తారా? డెఫినెట్ గా. నేను పుట్టింది పెరిగింది వరంగల్ డిస్టిక్ అండి. వరంగల్ డిస్టిక్ పెంచకల్పేట విలేజ్, చాలా చిన్న విలేజ్, ఇప్పటికీ అలాగే ఉంది ఆ విలేజ్. 10th క్లాస్ వరకు విలేజ్ లోనే, తర్వాత హనంకొండలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఫినిష్ చేశాను. మమ్మీ డాడీ అంతా ఇప్పుడు కూడా అక్కడే వరంగల్ డిస్టిక్ ఊర్లోనే ఉంటారు. మదర్ ఫాదర్, సిస్టర్ టీచర్, బ్రదర్ హైదరాబాద్ లోనే ఉంటారు మాతోనే. మీరు ఇంట్లో చిన్న? నేను మిడిల్. ఓకే. నాకన్నా పెద్ద, నాకన్నా చిన్న ఉన్నారు, మిడిల్. ఓకే ఓకే. సో అలానే మీకు ఈ నటన అంటే ఇండస్ట్రీలోకి రావాలి, ఇలా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుంచి మీకు ఉండిందా? లేదంటే అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టే, కానీ ఊర్లో ఎలా అంటే టీవీలు సినిమాలు అంటే ఇలా ఆపోజిట్ ఇష్టంగా. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆ మూవీస్ అది బద్రి అది రిలీజ్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేసేది ఇష్టం. స్కూల్ కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, చదువుకున్నామా, ఉన్నాం, దట్స్ ఆల్. ఏదైనా జాబ్ చేయాలి. ఈ ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు. నాకు చిన్నప్పటి నుంచి సీరియల్స్ అది ఇది టీవీ చూస్తున్నారు. మన ఈటీవీ కూడా స్టార్ట్ అయినప్పుడు నేను లేడీ డిటెక్టివ్ అలా చాలా సీరియల్స్ సంథింగ్ సంథింగ్ ఊర్లో ఉన్నప్పుడు కూడా చూశాను. ఇంట్రెస్ట్ అండి. క్యాజువల్ గా ఒకసారి ఫిలిం సిటీ చూడడానికి స్టూడెంట్స్ అందరం కలిసి కాలేజ్ లో వచ్చాము. అప్పుడు ప్రియాంక షూటింగ్ జరుగుతుంది. జస్ట్ అందులో వాళ్ళు చూసి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ గారు పిలిచి, మీరు ఇంట్రెస్ట్ మీరు చేస్తారంటే, నేను చేస్తానండి, నాకు చాలా ఇష్టం అని చెప్పాను. జస్ట్ ఒక పాసింగ్ ఇలా డాక్టర్ రోల్ ఇచ్చి చేయమన్నారు సింహదేవ్ గారు. చేశాను. ఆ తర్వాత నీకు ఫ్యూచర్ ఉందమ్మా, ట్రై చేయండి, బాగుంటుంది అంటే అప్పటి నుంచి పట్టుకుంది. ఇంకా ఎలా అయినా చేయాలి, నేను బాగున్నానంట, హీరోయిన్ లా ఉన్నానంట వాళ్ళు అన్నారు. అది అని చెప్పేసి ఫుల్ ట్రై చేశాను. ఇంకా హైదరాబాద్ వచ్చి ఆడపిల్ల స్టార్టింగ్ టైంలో వాళ్ళు ట్రై చేశారు, కొత్త వాళ్ళం తీసుకుంటున్నాం, అప్పుడు ట్రై చేస్తాను. ఇమీడియట్ సంధ్యారాగం, ఈటీవీ సీరియల్స్, ఆల్మోస్ట్ ఈటీవీ. మరి మాతి గారు, మీరు ఫస్ట్ అరంగేట్రం చేసిన సీరియల్ ఆర్ మూవీ టీవీ షోస్ లో గానీ ఏదైనా ఫస్ట్ మీరు చేసిన అడుగు పెట్టింది ఏంటి? అడుగు పెట్టింది ప్రియాంక ఈటీవీ, దెన్ నెక్స్ట్ మా టీవీలో రాధామాధు, దెన్ నెక్స్ట్ ఈటీవీ సంధ్యారాగం, పద్మవ్యూహం, బహర్యామణి, అంతఃపురం, హృదయం, ఎవ్రీథింగ్ ఈటీవీ. ఆల్మోస్ట్ 80% ఈటీవీ, 20% జీ తెలుగు, వేరే ఛానల్స్. సో అండ్ వన్స్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చేసారు అండ్ మిమ్మల్ని మీరు స్క్రీన్ పైన చూసుకుంటున్నారు. సో మిమ్మల్ని మీరు స్క్రీన్ పైన చూసుకుంటున్నప్పుడు మనకు తెలియని ఫీలింగ్ వస్తుంది. చెప్పడానికి కూడా సరిపోతుంది. ఈ మాట నేనే చెప్తాను. మీ దేవుడు ప్రత్యక్షమైతే ఫీలింగ్ ఎలా ఉంటది, నాకు మాత్రం టీవీలో నన్ను నేను చూసుకుంటే అలా ఉంటదండి. టీవీలో చూస్తే ఇంతే, ఇంకా వంట చేస్తుంటే వంట ఆపేస్తా. చిన్ని, మా హస్బెండ్ చిన్ని అని పిలుస్తాను ఇంట్లో, చిన్ని నా ఛానల్ అన్ని చూడు ప్లీజ్, నా సీరియల్ అంటే నువ్వు యాక్ట్ చేసావు కదరా, ఎందుకు నీకంటే వినను, నా ఛానల్ ఈటీవీ రావాలి, ఈటీవీ వస్తే నా సీరియల్ డెఫినెట్ గా నేను చూస్తాను. ఆల్మోస్ట్ ఈటీవీ ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను. నాకు ఈటీవీ అంటే ఇంకా పిచ్చండి, మీరు నమ్మండి నమ్మకపోండి. ఎవ్రీథింగ్ న్యూస్ అది ఇది బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ మీ మ్యారేజ్ అది ఎప్పుడు, ఏ ఇయర్ లో అయింది? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఏంటి అసలు? మ్యారేజ్ అది అరేంజ్ కమ్ లవ్ అండి. అరేంజ్ కమ్ లవ్. ఓకే. సో ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? హస్బెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఓకే. మన ఈటీవీలోనే అత్త బంగారం కోడల సింగారం డైరెక్షన్ చేస్తున్నారు, ఓన్ ప్రొడక్షన్. ఇంతకు ముందు మూవీస్ లో చేశారు. మన దిల్ పిక్చర్, భజంత్రీలు కొడుకు, అసోసియేట్ డైరెక్టర్ వివి వినాయక్ దగ్గర వర్క్ చేస్తారు. సో మరి మీరు ప్రోగ్రామ్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇలా ప్రోగ్రామ్ ప్రొడ్యూసింగ్ చేస్తే నాకు బెస్ట్, లేదంటే యాక్టింగ్ బెస్ట్? నేనే చెప్తాను క్వశ్చన్ ఆన్సర్. అసలు యాక్టింగ్ అంటే పిచ్చి అండి. అసలు నేను ప్రొడ్యూసర్ అయ్యాను, నాకే షాక్ అయిపోతుంది. అంత హార్డ్ వర్క్ చేస్తాను, 2-3 years హార్డ్ వర్క్ చేస్తాను. ప్రొడ్యూసర్ అవ్వాలి, డైరెక్షన్ చేయాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి, డైరెక్షన్ అవ్వాలి. నిజంగా కష్టపడితే సక్సెస్ అండి ఎవరికైనా. మిగతా సెలబ్రిటీస్ అందరు కూడా షూటింగ్ వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం, మేకప్ రిమూవ్ చేసి రెస్ట్ తీసుకోండి. నేను అలాగే ఇంటికి వెళ్ళగానే వాట్ నెక్స్ట్,
రేపేం చేద్దాం సాధిస్తాం. ఏదైనా టీవీలో వస్తే నేను తట్టుకోలేను, ఎలాగైనా చేయాలి, వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదు అని నేను ఆలోచిస్తాను. నాకు ఇంకా ఇష్టం, ఇంకా 2-3 ఆన్లైన్ షోస్ ఓకే అండి. నెక్స్ట్ బుల్లితెరలో ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్ గా సెటిల్ కావాలనుకుంటాను ఇన్ ఫ్యూచర్ లో. మాతి గారు, మొన్న మధ్యనే మేము ఒక ఆర్టికల్లో కూడా చదివాము, మీ ఊరు గురించి చెప్పారు, మీకు సోషల్ అవేర్నెస్ ఎక్కువ అండ్ మీరు సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా చేయాలనుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ సోషల్ అవేర్నెస్ మీద నాకు చాలా ఇష్టం అండి. మహతి ఫౌండేషన్ అని ఇప్పుడు నేను ఓన్ గా రిజిస్ట్రేషన్ చేయించాను మొన్న. ఇప్పుడు ఫండ్స్ కలెక్ట్ చేసి అనాథ పిల్లలకి ఫుడ్ కానివ్వండి, వృద్ధులకి, మదర్ ఫాదర్ కొడుకులు వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేసే తల్లిదండ్రులకి, దెన్ నెక్స్ట్ హస్బెండ్ వైఫ్ డైవర్స్ కేసులు ఉంటాయి కండి, డైవర్స్ అయ్యి హస్బెండ్ లేకుండా లేడీస్ ప్రాబ్లమ్స్, కిడ్స్ గురించి టార్గెట్ పెట్టాను. నెక్స్ట్ మంత్ నుంచి నా వర్క్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఈ వర్క్ చేస్తూ నేను వాటి గురించి ప్రత్యేకంగా ఇది ప్లస్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఆఫర్ ఉంది, ఆఫర్ లేని వాళ్ళు, బ్లాక్ మెయిలింగ్ చేసే వాళ్ళు, ప్రొడ్యూసర్స్ ఇది వాళ్ళు టాలెంట్ ఉండి కూడా రికమెండేషన్ తో వెళ్లే వాళ్ళకే వర్క్స్ ఇస్తున్నారు. టాలెంట్ ఉండి కూడా ఖాళీగా ఉండే సెలబ్రిటీస్ వీళ్ళందరి గురించి నేను ఫోకస్ పెట్టాను. నెక్స్ట్ మంత్ నుంచి ఆ వర్క్ కూడా నేను డెఫినెట్ గా చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ అండి, ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలి. అదొకటి ప్లస్ ఈ అనాథ పిల్లలు ఇది నాకు చాలా చిన్నప్పటి నుండి ఎవరైనా రోడ్ పైన ఫుడ్ కోసం కానీ డబ్బుల కోసం అడుగుతుంటే నేను తట్టుకోలేనండి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు ఉండొద్దని నాకు ఇంట్రెస్ట్. మరి మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కి అసలు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఎలాంటిది ఏమైనా వచ్చేదా మీకు? పేరెంట్స్ నుండి అసలు ఇష్టమే లేదండి, ఎవ్వరు ఎంకరేజ్ చేయాలో ఒంటరి పోరాటం అండి నాది. నాకు సీరియల్ అంటే ప్రాణం, నేను మంచి యాక్ట్రెస్ అవుతాను, నేను ఎప్పుడైనా గుడ్ విల్ వస్తుంది, ఒక సుజిత లాగా మంచి నేమ్ తో మంచి ఆర్టిస్ట్ అవ్వాలని నాకు తప్పనండి. నాకు స్క్రీన్ ముందు నేను చనిపోయేప్పుడు కూడా నాకు కెమెరా అంటే ప్రాణం అండి. నేను షూటింగ్ చేస్తూ చచ్చిపోతా, ఇది మాత్రం ఎప్పుడో చెప్పాను. నాకు షూటింగ్ అన్నా, కెమెరా అన్నా, యాక్షన్ అన్నా నాకు ఇవి ఎప్పుడు వినబడాలి, నేను ఉండలేను అది లేకపోతే. నాకు అంత పిచ్చి అండి. నా సీరియల్ నేను చూసుకున్నప్పుడే ఇలా చూస్తాను, కళ్ళు కొట్టకుండా చూస్తాను. ఇంకా ఏంట్రా నువ్వు అలా చూస్తున్నావు అంటారు హస్బెండ్, నేను వినను. ఐ లవ్ సీరియల్స్, ఐ లవ్ టీవీ, ఐ లవ్ కెమెరా. ఓకే మహతి గారు, మరి సీరియల్స్ గురించి కానీ దేనికన్నా మీకు అవార్డ్స్ వచ్చి ఉంటాయి, వాటి గురించి చెప్తారు? డెఫినెట్ గా వాటి గురించి కూడా చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి అవార్డ్స్ పిచ్చండి. స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ గోల్డ్ మెడల్ అని, సిల్వర్ మెడల్ అని, స్టేట్ లెవెల్లోని స్పీచ్ లో చాలా ప్రైజెస్ తీసుకున్నాను. అండ్ సీరియల్లో భార్యమన్ నుంచి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ 3 అవార్డ్స్ తీసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ అంతఃపురం సీరియల్ నుంచి బెస్ట్ విలన్ అవార్డ్ అండ్ మహిళా దినోత్సవం రోజు విమలారామన్ గవర్నర్ చేతుల మీద, మన గీతారెడ్డి చేతుల మీదుగా నేను ఉమెన్స్ డే రోజు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకున్నా. ప్లస్ పిల్లలకు కూడా నేను సేవ చేస్తున్నాను, అనాథ పిల్లలకి ఫుడ్ సప్లై చేస్తున్నానని చెప్పి నాకు అందరూ సన్మానం చేసి ఇచ్చారండి. అది ఏ రోజు మర్చిపోను, ఫుల్ హ్యాపీ అండి. ఆ అవార్డు పట్టుకొని ఎన్ని రోజులు తీసుకున్నాను. ఆ అవార్డుకి నాకు వాళ్ళు ఇచ్చారు, అంత పెద్దవాళ్ళు గవర్నర్ నాకు అవార్డు ఇచ్చారండి. నాకు చాలా ఇష్టం అండి. అవార్డ్స్ కంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఐ లవ్ అవార్డ్, అది కూడా ఇష్టం. సో అలానే మహతి గారు, మరి చివరిగా అప్కమింగ్ స్టార్స్ అంటే అప్కమింగ్ యాక్టర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ లేదా ఏమైనా మెసేజ్ కానీ? డెఫినెట్ గా ఎవరైనా మంచిగా చదువుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా చదువుకోండి. చదువు ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే నటు మీద ఫోకస్ పెట్టండి, బ్యాడ్ రూట్ వెళ్ళకండి. మీరు కష్టపడి పట్టుదలగా మంచి యాక్టింగ్ నేర్చుకొని కష్టపడితే డెఫినెట్గా పైకి వస్తారు. దానికోసం అని చెప్పి చదువు మధ్యలో ఆపేసి యాక్టింగ్ అని చెప్పి రావద్దు ఎవరు. చదువు ఫినిష్ చేసి మీకు అంత కోరికగా ఉంటే మీరు జాబ్ చేస్తూ చేసుకోవచ్చు, లేదు మేము నటిస్తాం అంటే డెఫినెట్గా నటించండి. మంచిగా యాక్ట్ చేసి సరైన దారిలో వస్తే డెఫినెట్గా ఎవరైనా సెటిల్ అవుతారు, ఏ నటులైనా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మహతి గారు. మీరు అలానే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని, మూవీస్ చేయాలని అండ్ అలానే మీరు అనుకున్న సోషల్ అంటే ఆ సొసైటీ నెక్స్ట్ మంత్ అదే నా ఫోకస్. మనస్ఫూర్తిగా కోరుకుంటాం అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.